అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి శుభదినాన్న దేవుని మాటలు పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ ఉన్నతమైన అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? మీకోసం అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఇప్పుడు ప్రస్తుత ప్రపంచంలో మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. అందులో ఎక్కువ మంది సమయాన్ని చాలా వృధా చేస్తూ ఉన్నారు, టైం వేస్ట్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ కొంతమంది యవనస్తులు టైం వేస్ట్ చేస్తున్నారు. కొంతమంది రోడ్ల మీద తిరుగుతూ టైం వేస్ట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది లేనిపోని రిలేషన్షిప్స్లోకి వెళ్ళి టైం వేస్ట్ చేస్తున్న వారు ఎంతోమంది కనిపిస్తున్నారు. చదువుకోవాల్సిన వయసులో చదువుకోకుండా జులాయిగా తిరుగుతూ రోడ్ల మీద తిరుగుతూ సినిమాలంటూ షికారులంటూ లేకపోతే మద్యపానం అని లేనిపోని చెడ్డలవాట్లకు లోనైపోయి చాలామంది వారికి దేవుడిచ్చిన ఒక గొప్ప బహుమానం సమయాన్ని ఎంతోమంది వృధా చేస్తున్నారు కనిపిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ మాట మనం చదవగలిగితే, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగపరుచుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు మీరు జాగ్రత్తగా ఉండాలని దేవుని లేఖన సెలవిస్తున్నాయి. దినములు చెడ్డవి. ఎందుకంటే ఈ దినాల్లో మనం ఎన్నో వినకూడని వార్తలు మనం ఎన్నో వింటున్నాం. మన కుటుంబంలోనే కావచ్చు, మనం చదువుకుంటున్న ప్రాంతంలోనే కావచ్చు, మనం నివసిస్తున్న సమాజంలోనే కావచ్చు, ఎన్నో దుర్వార్తలు మనం వింటూ ఉన్నాం. ఎందుకో తెలుసా? ఈ దినములన్నీ చెడ్డ దినాలు కాబట్టి. ఎక్కడ ప్రేమ ఆప్యాయతలు లేవండి, ఎక్కడ లవ్ అండ్ అఫెక్షన్స్ కనిపించలేని పరిస్థితి. ఎక్కడ చూసిన హత్యలు కనిపిస్తున్నాయి, ఎక్కడ చూసిన మానభంగాలు కనిపిస్తున్నాయి, కొట్లాటలు కనిపిస్తున్నాయి. యవనస్తులు చూస్తూ ఉంటే దౌర్భాగ్యపు జీవితాలు వారు బ్రతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనం దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలని ప్రభు లేఖనాలు సెలవిస్తున్నాయంటే, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. ఈ జ్ఞానం మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని దగ్గర నుంచి వస్తుంది. మీలో జ్ఞానం ఎవరికన్నా కొదువుగా ఉన్న ఎడల మనం ప్రభుని అడిగినప్పుడు దేవుడు మనకు జ్ఞానాన్ని ఇస్తాడు. ఈరోజు మంచి జ్ఞానం మనకు అవసరం. ఎందుకంటే మన కుటుంబాన్ని క్షేమం వైపు నడిపించాలంటే దేవుని జ్ఞానం అవసరం. ఈరోజు మన ఉద్యోగాల్లో విజయాన్ని సాధించాలంటే దేవుని జ్ఞానం అవసరం. ఈరోజు మనం చక్కగా రాస్తున్న ప్రతి పరీక్షలో విజయాన్ని మనం సాధించాలంటే ప్రభు జ్ఞానం ఖచ్చితంగా అవసరం. ఆఖరికి మన కళ్ళ ముందర కనిపిస్తున్న పాపాన్ని కూడా జయించాలంటే దేవుని జ్ఞానం 100% అవసరం. ఆ జ్ఞానం కోసమే సొలొమోను తాపత్రయపడ్డాడు. ప్రభు తనకి బహుమానంగా దయచేశాడు. ఈరోజు నేను అంటాను కదా, మనం జ్ఞానం కలిగి నడుచుకోవాలి. ఎవరిని నమ్మకూడదు, ఎవరు చెప్తే ఆ మాటలు మనం వినకూడదు. మనం ఖచ్చితంగా ప్రభు మీద ఆధారపడి ఎందుకంటే ప్రపంచం చాలా చెడ్డగా ఉందయ్యా, దినములు చాలా చెడ్డగా ఉన్నాయి ప్రభా. సమయాన్ని పోనీయకుండా దేని మీద మనం టైం ఇన్వెస్ట్ చేయాలో, దేని మీద మనం దృష్టి పెట్టాలో వాటి మీద పెట్టి మనం ప్రభు మీద ఆధారపడి జీవిస్తే 100% ప్రభు నిన్ను ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. ఈరోజు ప్రతిరోజు మనం పరిశీలన చేసుకుని మన సమయాన్ని వృధా చేస్తున్నామా లేదా, లేకపోతే ఎక్కువ టీవీ దగ్గర గడుపుతున్నామా, ఎక్కువ సెల్ ఫోన్ దగ్గర గడుపుతున్నామా, లేకపోతే ఎక్కువ యూట్యూబ్లోని, ఇన్స్టాగ్రామ్లోని, ఫేస్బుక్లోని గడుపుతున్నామా, ఇవన్నీ మనం చూసుకోగలగాలి. ఎక్కువ మనం సమయాన్ని దేనికి ఇవ్వాలో తెలుసా? ప్రార్థనకి మనం ఎక్కువ సమయాన్ని ఇవ్వగలగాలి. దేవుని సందులో మొరపెట్టడానికి ఎక్కువ మన సమయాన్ని ఇవ్వగలగాలి. అప్పుడు మనం అట్లాగా సమయాన్ని ఖచ్చితంగా మంచిగా వినియోగించుకుంటే నూతన కార్యాలు మీ బ్రతుకులు చూడడం ప్రారంభిస్తారు. గాడ్ బ్లెస్ యూ.